గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరిగింది. ప్రతి విషయానికి కంగారు పడిపోతూ అన్ని పనుల్లోనూ మనసావాచ కర్మన పనిచేస్తూ జీవనం సాగించేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు సప్తమ భావములో 100% సుఫలితాలను అందిస్తాడు. ఆ తర్వాత ఆయన అష్టమ భావం అయినటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల కొన్ని విషయాల్లో మీరు అనవసరమైనటువంటి కంగారులు, అనవసరమైనటువంటి అస్పష్టమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి హడావుడి కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు. అనారోగ్య సమస్యలు కొన్ని మీ వెంటాడేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఆకస్మికమైన ఆదాయానికి, ఆకస్మికమైనటువంటి లాభాలకి అవకాశాన్ని కూడా ఈ అష్టమ గురువు మీకు అందిస్తాడు అని చెప్పవచ్చు. అయితే అష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి షడ్జీ సాయినాథుని దర్శించుకోండి. గురువారం రోజు సోమవారికి శనగల నైవేద్యం సమర్పణ చేయండి. పసుపు వర్ణపు పూలమాలను సమర్పించండి. అలాగే సోమవారి యొక్క స్తోత్రాలు నిత్యం చదువుకోండి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా పంచమ భావంలో ఆయన సంచారం కొనసాగుతోంది. మీకు అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయుల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ రకంగా పంచమ శని వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోండి. రాహువు పంచమ భావం అయినటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు 2025 మే 18 వరకు. ఆ తర్వాత ఆయన చతుర్థ భావంలోనికి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ పంచమ చతుర్థ భావాల్లో రాహు సంచారం వల్ల కొన్ని దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఆహార సంబంధమైన విషయాల్లో మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంటిలో కొన్ని దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చుల వల్ల మీరు ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి విదేశీ వ్యవహారాలు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా మీకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కేతువు ఈ వృశ్చిక రాశి వారికి లాభములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మే 18 వరకు. ఆ తర్వాత ఆయన దశమ భావం అయినటువంటి సింహరాశిలోనికి సంచారం కొనసాగుతుంది. లాభభావములో కేతువు కానీ, దశమ భావములో కేతువు కానీ మీకు పూర్తిగా 100% సుఫలితాలను అందించే వాతావరణం ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. మీ నిరాడంబరత, భగవంతుని మీ ఆశీస్సులు మీకు లభించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు.
అధికారుల అభినందనలు మీకు పుష్కలంగా లభిస్తుంది. మీరు పనిచేసిన దానికి, మీ శ్రమకు, ప్రతిభకు, మీ పనికి చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి కేతుగ్రహ సానుకూలత ఈ సంవత్సరం పుష్కలంగా 100% ఉంది అని చెప్పుకోవచ్చు. జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో సింహరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అనగా దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల ఉద్యోగములో పదోన్నతులు, వాహన సంబంధమైన సౌఖ్యము, భూముల సౌఖ్యము, లాభసాటి ప్రయాణాలు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. దశమాధిపతినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్ మాసాల్లో షష్టమ భావములో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలుల్లో మీరు మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాశుల్లో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, అధికారుల యొక్క అభినందనలు కానీ మీరు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు పుష్కలంగా లభిస్తుంది. మరి 2025-26 సంవత్సరంలో వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం మీకు మరింతగా గురుబలాన్ని అందిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మీరు పంచమశని దోషం నుంచి బయటపడతారు. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి సానుకూలంగా మీరు మంచి అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింతగా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. కేతువు ఈ వృశ్చిక రాశి వారికి లాభములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మే 18 వరకు. ఆ తర్వాత ఆయన దశమ భావమైనటువంటి సింహరాశిలోనికి సంచారం కొనసాగుతుంది. లాభభావములో కేతువు కానీ, దశమ భావములో కేతువు కానీ మీకు పూర్తిగా 100% సుఫలితాలను అందించే వాతావరణం ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. మీ నిరాడంబరత, భగవంతుని మీ ఆశీస్సులు మీకు లభించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అధికారుల అభినందనలు మీకు పుష్కలంగా లభిస్తుంది. మీరు పనిచేసిన దానికి, మీ శ్రమకు, ప్రతిభకు, మీ పనికి చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి కేతుగ్రహ సానుకూలత ఈ సంవత్సరం పుష్కలంగా 100% ఉంది అని చెప్పుకోవచ్చు. జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో సింహరాశిలో ఆయన సంచారం కొనసాగుతోంది. అనగా దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు, వాహన సంబంధమైన సౌఖ్యము, భూముల సౌఖ్యము, లాభసాటి ప్రయాణాలు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. దశమాధిపతినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్ మాసాల్లో షష్టమ భావములో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలుల్లో మీరు మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాశుల్లో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, అధికారుల యొక్క అభినందనలు కానీ మీరు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు పుష్కలంగా లభిస్తుంది. మరి 2025-26 సంవత్సరంలో వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం మీకు మరింతగా గురుబలాన్ని అందిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మీరు పంచమశని దోషం నుంచి బయటపడతారు. దుర్గాదేవి ఆరాధన వల్ల రాహు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి సానుకూలంగా మీరు మంచి అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింతగా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.